నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకూడదు. అంటే ఈ వాక్యం ఎందుకు నేను తీసుకున్నానంటే, ఈ రోజుల్లో ఈ జనరేషన్లో చాలామంది ఏం చేస్తున్నారంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అని సెపరేట్గా ఒక ఫ్యామిలీ తీసుకుంటారు. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే భర్త, భార్య, తర్వాత ఏమో వాళ్ళ పిల్లలు మాత్రమే ఉంటారు, నలుగురు ఉంటారు అనమాట. దీన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ ఏం చేస్తారంటే ఒక జాయింట్ ఫ్యామిలీ నుంచి విడిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీ కింద మారిపోతారు. ఈ జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులతో ఉండేదన్నమాట. దాని నుంచి విడిపోయి వీళ్ళు ఎలా ఫామ్ అవుతారంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు ఇప్పుడు దాన్ని. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీ కింద మారిపోయి అంటే వెళ్ళిపోయింది. అది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళని ఏం చేస్తారంటే సపరేట్గా ఉంచుతారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా కొంతమంది జాయింట్ ఫ్యామిలీగా ఉందామని ట్రై చేస్తారు. కానీ ఏమవుతుందంటే ఈ జనరేషన్లో ఇప్పుడున్న యవనస్తులు కానీ ఇప్పుడున్న పిల్లలకు కానీ వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే, వీళ్ళు వృద్ధులు అయిపోయారు కదా, మాకు మేము పని చేసుకోవడమే కష్టమైపోతుంది, ఇంకా వాళ్ళకేం పని చేస్తామని చెప్పి విడిచిపెట్టేసి, లేకపోతే ఓల్డేజ్ హోమ్లో విడిచిపెట్టి, ఇంకా న్యూస్లో చదివితే ఏంటంటే ఇలా విడిచిపెట్టేస్తుంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారని చెప్పి అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారనమాట చాలామంది. కానీ ఇక్కడ బైబిల్లో మనం చదువుకున్న వాక్యం ఏంటి అంటే, తల్లి ముదిమి అందు ఏం చేయకూడదంట, ఆమెని విడిచిపెట్టేయకూడదు. కానీ వాక్యం చదువుతాం, కానీ మనం వాక్యాన్ని పాటించే చాలా తక్కువ. ఈరోజు మదర్స్ డే గురించి నేను కొన్ని మాటలు మదర్ MOTHER గురించి ఈరోజు ఫాస్ట్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా అంటే ఈజీగా అర్థం చేసుకునే విధంగా చెప్దామని నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. సో మదర్ అంటే తల్లి. ఎవరు? తల్లి గారు ఏం చేస్తారంటే తన పిల్లల్ని ఏమవ్వాలనుకుంటారు? ఎవరైనా చెడిపోవాలని కోరుకుంటారు? ఏ తల్లి అయినా లేదు. తన పిల్లలు ఏమవ్వాలి? ప్రయోజకులు అవ్వాలి. వాళ్ళు ఒక స్టేజ్లో ఉండాలి, లేకపోతే ఒక ఉన్నతమైన ప్లేస్లో ఉండాలని కోరుకుంటారు. అవునా కాదా? సో మనకి ఆత్మీయ తల్లిదండ్రులు, తర్వాత తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు దేవుడు ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎందుకు పెడతారు అంటే పిల్లలు సరిగ్గా ఒక త్రోవలో ఉండాలి అని. ఆత్మీయ తల్లిదండ్రులు ఎందుకు ఉన్నారంటే కాపరిగా ఉన్నారు. ఎందుకు అంటే పిల్లలు పాడైపోకుండా ఎదగాలి అని చెప్పి. ఇప్పుడు మదర్లో ఈరోజు మనం 4-5 విషయాలు చూద్దాం. MOTHERలో M అంటే మోడెస్ట్, అంటే మీక్. M అంటే మీక్, అంటే సాత్వికం. ఏంటండి? సాత్వికం. సో మదర్లో మనకు కనిపించేది ఏంటో తెలుసా? సాత్వికం. సో అంటే సాత్వికం అంటే ఏంటి చెప్పండి? మంచి మనసు. ఏంటి? మంచితనం. సాత్వికం అంటే మంచితనం అవచ్చు. సాత్వికం అంటే ఒకరి మాటకి ఏం చేస్తారు? సాత్వికం అంటే మనం తగ్గించుకొని జీవించేది. ఏంటండి? తగ్గించుకొని జీవించేవాళ్ళు. ఎవరు? మదర్. ఏం చేస్తారు అంటే తనకి ఇబ్బందులున్నా, బాధలున్నా, కష్టాలున్నా వాళ్ళ బాధను బయట చెప్పుకోకుండా తగ్గించుకొని మనతో పాటు మనకి బాధ తెలియకుండా చూసుకునే వాళ్ళు మదర్. వాళ్ళు మనకి చూసే ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే మీక్నెస్. ఏంటండి? మీక్నెస్, సాత్వికమైన మనస్సు వాళ్ళలో కనిపిస్తుంది. తర్వాత O చూస్తే ఒబీడియంట్. O ఫర్ ఒబీడియంట్ అంటే లోబడే తత్వం. ఏంటండి? బైబిల్ ఇంకొక మాట ఉంటుంది, భార్య భర్తకి లోబడి ఉండాలి అని కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు లోబడి ఉంటున్నారు. అంటే ఎంత కోపం వచ్చినా ఏం చేస్తారు? చాలాసార్లు తగ్గిపోయి నవ్వుతున్నారేమి? లోబడి జీవించి ఏం చేస్తారంటే వాళ్ళకి కోపం వచ్చినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇంటిలోని పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు పెద్ద వ్యక్తి దగ్గర చెప్పరు. ఎందుకు అంటే బాధ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ దాన్ని దిగమింగుకుంటారు. ఏం చేస్తారు? దిగమింగుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఓవర్కమర్ ఉంటుంది. ఓవర్కమర్ అంటే సమస్యలు వస్తాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ వాళ్ళు ఏం చేయగలుగుతారు అంటే దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. అంటే దాన్ని ఆ వచ్చిన సమస్యలను కూడా వాళ్ళు దాటగల శక్తి, సామర్థ్యం దేవుడు వాళ్ళకి ఇచ్చారు. ఈరోజు ఈ క్వాలిటీస్, ఈరోజు నేను ఈ 5 క్వాలిటీస్ ఎందుకు చెప్తున్నానంటే తల్లులుగా ఉన్నాయి ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో మీరందరూ చూసుకోవాల్సింది ఏంటంటే నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా? నాలో
ఈ క్వాలిటీస్ ఉన్నాయా, నాలో ఈ యొక్క గుణగణాలు ఉన్నాయా? తల్లిలో ఉండే గుణగణాలు నేను చెప్తున్నాను అనమాట. ఈ తల్లిలో నుండి ఫస్ట్ ఏం చెప్పాను నేను? మీక్నెస్, అంటే సాత్వికమైన మనస్సు కలిగి ఉండే తల్లులు. తర్వాత రెండవది ఇప్పుడు ఒబీడియంట్, అంటే లోబడి జీవించే తల్లులు. ఓవర్కమర్, అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎదుర్కోగలిగే తల్లులు. వీళ్ళందరూ బైబిల్లో మనకి కనబడుతూ ఉంటారు. ఇప్పుడు నేను అవన్నీ ఎగ్జాంపుల్స్ తీయలేను, కానీ ఇప్పుడు తనకి సమస్య వచ్చింది, తనకు బాధ వచ్చింది, తన ఇంట్లో అందరూ ఆమె నిందిస్తున్నారు. ఆమె నిందిస్తున్నప్పుడు ఆమెకు ఒక ముద్ర పడిపోయింది. ఏంటి అంటే ఈమె గొడ్రాలు అన్న ముద్ర పడిపోతే ఈమె ఈ బాధని ఎవరికో చెప్పుకోలే. ఈ బాధని ఆమె కోపంగా ఆమె తిట్టలే, ఆమె పక్కనున్న వారిని తిట్టలే. ఆమె ఏం చేసింది? ఈ బాధనంటే తీసుకున్న చెక్కడ పెట్టింది దేవుని సన్నిధిలో, మోకరించి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. మనం లాస్ట్ వీక్ విన్నాం. ఎవరో అన్న ప్రార్థన చేస్తే తన ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకు అంటే తన సాత్వికమైన మనస్సుతో ప్రార్థన చేసింది, తర్వాత లోబడే తత్వమైన మనస్సుతో ప్రార్థన చేసింది కనుక ఆ ప్రార్థన దేవునికి వినబడింది. తర్వాత ఆమె ఓవర్కమర్, అంటే తనకు వచ్చిన సమస్యల్ని అధిగమించింది. ఎలాగ అధిగమించింది అంటే ప్రార్థన ద్వారాగా. ఎలాగా? ప్రార్థన ద్వారాగా. మనకి ఇంకొక టీఫర్, టీ ఏంటి అంటే టీచర్. మదర్ ఎవరు? టీచర్. ఫస్ట్ టీచర్, పిల్లలకి మొట్టమొదటి టీచర్ ఎవరు? మదర్. ఎవరు? మదర్. సో ఒక పిల్లవాడు ఎదగాలి, ఒక పిల్లవాడు మంచిగా ఒక స్టేజ్లో ఉండాలి అని అంటే చిన్నప్పుడు తల్లి నేర్పించిన గుణపాఠాలు పెద్దయినప్పుడు ఆయనకి ఏం ఉండాలి? గుర్తుండాలి. అవునా? గుర్తుండాలి. అప్పుడే అంటే చిన్నప్పుడు కానీ తల్లి కొట్టకపోతే పెద్ద అయిన తర్వాత ఏమవుతాడు? ఎయిర్ ఫోర్స్ అవుతారంట. ఏమవుతారు? గాలికి తిరుగుతూ ఉంటారు. సో అలాగా అంటే చిన్నప్పుడు ఏం చేయాలి? టీచర్గా తల్లి ఉండాలి. టీచర్గా తల్లి లేకుండా నువ్వు వెళ్ళు తినేసి ప్రాబ్లంలే, నీకు 20 రూపాయలు ఇస్తాను, నువ్వు వెళ్ళి సినిమా చూసుకో, నువ్వు 100 రూపాయలు ఇస్తాను, నువ్వు సినిమా చూసుకో, మంచిగా హ్యాపీగా ఉండు అని పంపించేశారు అనుకోండి. ఏమవుతుంది? రేపు పొద్దున్న ఇంట్లో సామానం కూడా తీసుకెళ్ళిపోయి సినిమా చూసుకుంటారు అనమాట. సో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఏం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. టీ ఫర్ ట్రైనింగ్, టీ ఫర్ టీచింగ్. చిన్నప్పుడు నన్ను అయితే చిన్నప్పుడు చాలాసార్లు కొట్టారనమాట మమ్మీ. అంటే చిన్నప్పుడు ఏది దొరుకుతుంది అది డాడీ అంటే ఇప్పుడు కూడా అంటే ఇన్ కేసు ఏమైనా కోపం వచ్చినా ఏం వచ్చినా ఒక పక్కనే దువ్వునుంటే దువ్వునితో అక్కడ అట్లగారు ఉంటే అట్లగారు కానీ లేకపోతే ఏదైతే అది ఏదోటి దొరికినట్టు అక్కడ ఇసురు కొట్టడమే. అలా కొట్టడం బట్టి ఈరోజు దేవుడు నాకు ఈ పొజిషన్లో దేవుడు ఉంచాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తల్లి మా మమ్మీకి కూడా దేవుని పేట వందనాలు తెలియజేసుకున్నాను. చిన్నప్పుడు కొట్టడం బట్టే ఇప్పుడు ఒకరి దగ్గర నేను నోరు జారను. అంటే ఇప్పుడు మన పెంపకం అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మన తల్లి తండ్రి మీద ఉంటుంది. దానిలోని ప్రాముఖ్యంగా ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే తండ్రి రోజు పక్కన ఉండలేరు కనుక తల్లి మీద ఏమై ఉంటుంది? డిపెండ్ అయి ఉంటుంది. చిన్నప్పుడు దండించకపోతే మొక్కై వంగందే మానై వంగదు కదా. సో కొట్టడం బట్టి ఏమవుతారంటే తిన్నగా నడవగలుగుతారు, లేకపోతే ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు. చిన్నప్పుడు నేను పెద్దగా చదివేటోడు కాదు, అంటే 4th క్లాస్ 3rd క్లాస్ వరకు పెద్దగా చదివేటోడు కాదు. తర్వాత చదవడం మొదలుపెట్టాను. ఎందుకు చదవడం మొదలుపెట్టానంటే మా మమ్మీ ఇంట్లో కూర్చొని క్లాసెస్ చెప్పి నాకు అంటే మిగతా ఏ సబ్జెక్ట్లో నాకు ఎక్కువ వచ్చినా రాకపోయినా హిందీలో మాత్రం 10/10 వచ్చేవి అనమాట. అంటే హిందీ మాత్రం బాగా చదివేటోడిని, మిగతావన్నీ చాలా కష్టంగా ఉండేది. కానీ కొన్నిసార్లు గోడ కుర్చీలు చిన్నప్పుడు చాలా దెబ్బలు తిన్నాను. అవన్నీ మనం గుర్తుపెట్టుకొని బాధపడ్డం కన్నా అవన్నీ ఒక మెమొరీ కింద ఉంటుంది. ఎలాగంటే అప్పుడు నన్ను ట్రైనింగ్ ఇవ్వడం బట్టి ఇప్పుడు నేను కుదురుగా కూర్చొని చదవగలుగుతున్నాను. అప్పుడు నాకు ట్రైనింగ్ ఇవ్వడం బట్టి ఇప్పుడు నేను ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎన్ని అటు ఇటు వచ్చినా కూడా ఏం చేయగలుగుతున్నాను? ఉండగలుగుతున్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంట్లో ఇచ్చిన ట్రైనింగ్ బట్టే ఈరోజు ఒకరిగా నిలబడుతున్నాం. ఇప్పుడు మన చర్చిలో కూడా ఆత్మీయ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మనల్ని ఏం చేస్తారు? గద్దించి మనల్ని ట్రైనింగ్ ఇస్తారు. ఏం చేస్తున్నారు? ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే మనం ఒక శిష్యులుగా నిలబడేయాలి అన్నా, ఒక శిష్యులుగా తీర్చిదిద్దాలి అన్నా, ఒక 2 దెబ్బలు వేసినా అంటే 2 దెబ్బలు తిట్టినా అది దేని కొరకు అంటే మన మంచి కొరకని మనం తీసుకుంటేనే
మనం నిలబడగలుగుతాం. నా మంచి కొరకు కాదు, నన్ను ఎందుకు కొడుతున్నారు, నేను ఇంట్లో ఉండు, నేను పారిపోతాను, నేను ఇక్కడ ఈ ఉండనక్కర్లేదు, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతారు? మనమే మన ఆత్మీయ జీవితమే పాడైపోతుంటుంది. సో మన జీవితాల్లో మనకి ఇంకొక టీ ఫర్ టీచర్ ఎవరండి? అమ్మ ఎవరు? టీచర్గా మనకి చెప్తూ ఉండాలి, ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. అక్కడ హెచ్ ఫర్ హెల్పర్, హెచ్ ఫర్ హెల్పర్. ఇంకొకటి ఇంకొకటి ఏంటి ఉంటుందంటే హాస్పిటబుల్. తనలో కనిపించాల్సింది ఏంటి అంటే ప్రేమతత్వం, ప్రేమను పంచే తత్వము, ప్రేమించే తత్వము. ఇంకొకటి హెల్పర్ అంటే సహాయం చేసే తల్లిగా. సహాయం చేసే తల్లిగా అంటే ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో మనము తప్పుడు నడతలు నడవచ్చు, కొన్నిసార్లు మనం తప్పుడు స్టెప్స్ వేసి ఉండొచ్చు. అలాంటి టైంలోని తల్లులుగా ఉన్న తల్లు ఏం చేస్తారంటే, తల్లులుగా ఉన్నవారు నువ్వు వెళ్తున్న రూటు తప్పు, ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిన డెసిజన్ ఇది అని చెప్పి మన పక్కన ఉండి మనల్ని ఏం చేస్తారు? హెల్ప్ చేస్తారు. ఏం చేస్తారండి? హెల్ప్ చేస్తారు. సో హెల్ప్ చేయడం బట్టి అంటే నీకు ఏమున్నా, ఏ బాధ ఉన్నా అది చెప్పుకో, నేనేం చేస్తాను, నీకు వీలైనంత వరకు హెల్ప్ చేయగలిగింది చేస్తాను. కొన్నిసార్లు మార్క్స్ తక్కువ వచ్చినా ఏం లేదులే, ఈసారికి తక్కువ వచ్చినాయి కదా, నెక్స్ట్ టైంకి ఇంకొంచెం బెటర్గా నువ్వు చేసావనుకో ఏమవుతావు? ఒక ప్రయోజకుడు అవుతావు. అంటే ఈ స్టెప్ ఇదే నీ లాస్ట్ డెసిజన్ కాదు, ఈ లాస్ట్ నీ జీవితం కాదు, ఇంకా ముందున ఇంకో వేరేది ఉంటుంది, దేవుడు నీ కొరకు ఇంకోటి పెట్టుంటారని చెప్పి ఏం చేస్తారు? హెల్ప్ చేస్తారు. హాస్పిటబుల్ అంటే ప్రేమతత్వాన్ని చూపిస్తాను. హాస్పిటబుల్ అంటే నలుగురు ఉన్నప్పుడు నలుగురిని ఏం చేయాలి? సహాయం చేస్తారు. ఏం చేస్తారు? సహాయం చేస్తారు. తర్వాత ఈ ఫర్ చూస్తే ఎంకరేజింగ్, తర్వాత ఎండ్యూరింగ్ కెపాసిటీ అంటే సహించుకునే తత్వం అంట తల్లులు ఎక్కువ ఉంటుందంట. సహించుకునే తత్వము తల్లులు ఎక్కువ ఉంటుంది, తండ్రుల్లో చాలా తక్కువ ఉంటుంది అనమాట. సహించుకొని ఉండడం కన్నా తల్లులో ఏముంటుందంటే భారాన్ని భరించే తత్వం ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెస్ అనేది ఉంటుంది, ఆ బాధ ఈ బాధ ఆ బాధ అన్ని బాధలు ఉంటాయి. అంటే మల్టీ టాస్క్, అంటే ఇక్కడ నుంచి పని చేయాలి, అక్కడ నుంచి పని చేయాలి, ఇక్కడ నుంచి పని చేయాలి, ఇక్కడ నుంచి పని చేయాలి, ఈ మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎండ్యూర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ మాటలు మనం అక్కడ చదివితే బైబిల్లోని ప్రోవెబ్స్ 31:25లో ఒక మాట కనబడుతుంది. చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 31:25లో ఒక మాట కనబడుతుంది. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయంగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఏం చేస్తారంటండి? ఏం ఉపదేశం? కృపగల ఉపదేశం. అంటే వాళ్ళకి ఎదుటి వ్యక్తికి ఏమవ్వాలి? కృప అంటే దేవుని యొక్క బ్లెస్సింగ్ అనేది వచ్చే విధంగా బోధిస్తూ, తర్వాత జ్ఞానము కలిగి తన నోరు తెలుచును. అంటే తనకి తెలివితో, అంటే మాట్లాడేటప్పుడు తెలివితో మాట్లాడతారు. తల్లులుగా దేవునిలో ఎదుగుతున్న తల్లులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానము కలిగి నోరుని తెరుస్తారు. ఇంకొకటి ఆర్ఫర్ ఏంటంటే, ఆర్తో ఏంటుంటుంది? రిసోర్స్ఫుల్, రైచియస్ అంటే నీతిగా ఉండి, రిసోర్స్ఫుల్ అంటే సమకూర్చే విధంగా. అంటే ఇంట్లో ఏమి లేకపోయినా సమకూర్చే విధంగా, అంటే ఏదో పెట్టి పోషించే విధంగా తల్లిని ఉంచుతారు. ఆ మాట కూడా అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ చూస్తే 14వ వచనంలో మనకు అక్కడ కనబడుతుంది. చూడండి, వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చును, ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఇంత పని ఎవరు చేయగలుగుతారండి? అబ్బాయిలు చేయగలుగుతారా? జెంట్స్ అందరూ అంతమంది చేయగలుగుతారా? కానీ దేవుడు వారికి ఇచ్చిన సహన గుణము, తర్వాత ఎండ్యూరింగ్ కెపాసిటీ, వారిలో ఉన్న ఈ యొక్క 5 క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ 5 క్వాలిటీస్ని, ఆ 5 క్వాలిటీస్ మదర్ని ఏం చేస్తాయంటే ది బెస్ట్ అని చేస్తాయి అనమాట. ఏం చేస్తాయి? ది బెస్ట్ మదర్ కింద చేస్తాయి. అంటే మదర్ని ఒక స్టార్ కింద చేయడానికి ఈ 5 క్వాలిటీస్. ఒక స్టార్ చూసారా? స్టార్కి ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి కదా. ఈ 5 క్వాలిటీస్ కానీ ఒక తల్లిలో ఉంటే ఏమవుతారంటే వాళ్ళు స్టార్ కిందన, వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎలా ఉంటారు? స్టార్గా ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏం అక్కర్లేదు, హీరోలు
అక్కర్లేదు. చాలామంది హీరో ఫోటోలు పెట్టుకొని ఫోన్లోని ఈయన నాకు దేవుడు లేకపోతే ఈయన గురువు అన్నట్టు పెట్టుకుంటారు అనమాట. కానీ మనకి స్టార్గా ఎవరు ఉండాలి? మన తల్లిదండ్రులు ఉండాలి. ఎవరు ఉండాలండి? తల్లిదండ్రులు. ఇప్పుడు ఈరోజు మదర్స్ డేలో మనం తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే, ఒక తల్లి తన పిల్లలకి స్టార్గా ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే, 5 విషయాలు చెప్పిన. 1, తనలో ఉండేది సాత్వికమైన మనస్సు, మీక్నెస్. 2వది ఒబీడియన్స్. తర్వాత 3వది టీచర్గా, ఉపదేశకురాలుగా. తర్వాత ఎండ్యూరింగ్ కెపాసిటీతో. తర్వాత హాస్పిటబుల్ అంటే సహాయం చేస్తూ, రైచియస్ నీతిగా తను జీవించడం బట్టి ఒక ఇంటిలో ఒక తల్లి ఏమవుతారండి? స్టార్ అవుతారు. ఏమవుతారు? స్టార్. ఈరోజు ఎంతమంది స్టార్స్ ఎంతమంది అయితే ఆత్మీయంగా ఎదుగుతున్నారో, ఎంతమందిలో ఈ క్వాలిటీస్ ఉన్నారో వారందరికీ మనం ఏం చెప్పాలి ఈరోజు? హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఎందుకు అంటే నేను ఇప్పుడు నా డిపార్ట్మెంట్ కూడా ఆఫ్స్గినీలో ఉన్నాను. ఇప్పుడు అక్కడ నేను చాలామంది చూస్తాను అనమాట. ఈ వేరే డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగినా అది మహా అయితే 2 నిమిషాల బాధ, లేకపోతే 1 గంట బాధ, టాబ్లెట్స్ తగ్గిపోయే బాధ. అక్కడ నేను చాలామంది కేసెస్ ఉంటాయి కదా, చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు చాలా బాధలతో చాలా కష్టాలతో కనబడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి 9 నెలలు మోసే భారము, తర్వాత మేము క్యాలిక్యులేట్ చేసి అక్కడ చెప్తాం డేట్ ఎంత ఇదని చెప్పి. మొత్తానికి అది ఎలా ఉంటుందంటే, ఈ ప్రాసెస్ అయితే 9 నెలలు ఉందో, ఈ 9 నెలల్లో కూడా ప్రతిరోజు మనము సంవత్సరంలో భరించే బాధని ఆ ఒక్క రోజులో భరిస్తూ ఉంటారు అనమాట. ప్రతిరోజు కూడా అంటే వాళ్ళు తినే ఫుడ్లోని డబుల్ ఫుడ్ తినాలి. తర్వాత వాళ్ళు ఊపిరి తీసుకుంటే డబుల్ ఊపిరి తీసుకోవాలి. ఇంకొకటి తర్వాత నేను చదువుతున్న విషయాల్లో నేను చదువుతూ ఉంటే ఏంటి అంటే, వాళ్ళు లివరు ఎక్స్పెండ్ అవుతుందంట. మనకి కిడ్నీస్ ఉన్నాయి కదా, కిడ్నీ సైజ్ కూడా పెరుగుతాయి. ఫీమేల్ అంటే ఎవరైతే ప్రెగ్నెంట్లో ఉన్నారో వాళ్ళకి పెరుగుతాయి అనమాట. ఏంటి అంటే వాళ్ళని ఒక ప్రాణం కాదు 2 ప్రాణాలని కాపాడుతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఆ ప్రాణాన్ని కాపాడుతూ ఎంత కష్టంగా కాపాడతారు అంటే, ఆ చివరి స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ సిచ్యువేషన్ మనకు అక్కడ చూస్తే ఏమైపోతుందో అని చాలామంది తల్లి అక్కడ ఏడుస్తూ ఉంటారనమాట. కానీ మేము చెప్తూ ఉంటాం మీకు ఏం కాదని. కానీ కాపాడాల్సింది ఎవరు? దేవుడు. అక్కడ కాపాడాల్సింది ఎవరు అంటే, దేవుడు మనల్ని అక్కడ పెట్టి మీరు అక్కడ మధ్యవర్తిగా ఉండి మేము చేస్తాం ఆ పనులు. కానీ కాపాడగలిగింది ఎవరు? దేవుడు. భారం కూడా మేము దేవుని మీద వేస్తాం, దేవుని మీద వేసి మనం ముందుకు వెళ్తాం. కానీ ఎంత భయంతో వాళ్ళు ఆ ప్రసవేదన నుంచి తర్వాత 206 బోన్స్ ఇరిగినంత పెయిన్తో భరించి అక్కడ ఒక పిల్లల్ని భూమి మీదకి తీసుకొచ్చి తర్వాత వాళ్ళని ట్రైన్ చేస్తూ, వాళ్ళని కాపాడుతూ, వాళ్ళని హెల్ప్ చేస్తూ, వాళ్ళకి నీతిపరులుగా మారుస్తూ, ఒకళ్ళకి నిలబెడుతూ, నువ్వు పడిపోకూడదు మళ్ళీ లెగవాలి అని నిలబెడుతూ, వాళ్ళు ఆ 9 నెలలు మాత్రమే వాళ్ళు బాధను భరించట్లేదు, జీవితాంతం కూడా ఆ పిల్లల యొక్క భారాన్ని భరిస్తూనే ఉంటారు. అంత గొప్పవాళ్ళండి తల్లులు. ఎవరు? తల్లులు అంత గొప్పవారు. సో అందుకని తల్లులందరికీ ఈరోజు చప్పట్లు కొట్టి ఒకసారి, అంత గొప్పవారిని మనము ఏం చేస్తున్నామంటే, వృద్ధాప్యం వచ్చినప్పుడు అంటే అప్పటి నుంచి మనల్ని మోసుకుంటూ ఇంతగా తీసుకొని వచ్చిన తర్వాత వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? చాలామంది వదిలేస్తున్నారు. సో మనము బైబిల్ చదివి వాక్యం విని అలా ఉండకుండా మనం ఏం చేయాలి? మనం వృద్ధాప్యంకి వచ్చినప్పుడు మనము ఏదైతే మన తల్లిదండ్రులు చేశామో అది మనకి జరుగుతుంది కనుక మనము ఏం చేయాలి? వారిని బైబిల్ వాక్యం ప్రకారం ఏం చేయాలి? వారిని ఇంకా ప్రేమగా చూసుకోవాలి, ఇంకెలాగా ఆదరించి మనం ఈ 5 క్వాలిటీస్ వారిని ఎలాగైతే స్టార్గా చేస్తుందో ఆ క్వాలిటీస్ మనలో కూడా ఉంటే మనం ఏమవుతాం? తల్లిదండ్రులుగా స్టార్గా ఉండగలుగుతారు. సో ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.